రాంప్రసాద్ గారు, ఇవాళ 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్‌లకి సంబంధించి నాకు పూర్తి క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తారంటే, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి మించిన వేరొక ఇన్వెస్ట్‌మెంట్ లేదు అని వాళ్ళు దాని గురించి చెప్తారు. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్లు ఏం చెప్తారంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చినంత హై రిటర్న్స్ వేరే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో దేంట్లోనూ రాదని చెప్తారు. సో, ఎవరి మాట నమ్మాలి? యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌గా మీరు దీనికి ఎటువంటి క్లారిటీ ఇస్తారు? సార్, మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే వ్యక్తి డెఫినెట్గా డిస్ట్రిబ్యూషన్ గురించి, ఫండ్స్ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజ్ బిన్ ట్రైన్డ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, రైట్? దాని గురించి తెలుస్తుంది. అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో, బ్రోకర్స్ కానీ, ట్రేడర్స్, అనలిస్టులు, ట్రైనర్స్, వీళ్ళందరూ వాళ్ళు ఆబ్వియస్గా అవే గొప్పవి అని చెప్పాలి. అది చాలా సులువు అని కూడా చెప్పాల్సి వస్తుంది, అంతే కదా? ఇదనే కాదు, ఏ ప్రోడక్ట్కైనా అదే పరిస్థితి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు రియల్ ఎస్టేట్ గొప్పది కాదని చెప్తారా? చెప్పరు. ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్తారా? సో అయితే యాజ్ అన్ ఇండివిజువల్గా మనం దీన్ని అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో దానికి కూడా ఎవరి వర్షన్ ఆఫ్ అనాలిసిస్ వాళ్ళు ఇస్తారు. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్గా ఇస్తారు, స్టాక్స్ వాళ్ళు స్టాక్స్ కంఫర్ట్గా ఇస్తారు. దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఎలా అనలైజ్ చేసుకోవాలి అంటే, ఏ అనలిస్ట్ చెప్పింది మీరు నమ్మొద్దు. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని నమ్మొద్దు, అటు స్టాక్ బ్రోకర్స్ని నమ్మొద్దు. మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకు? మీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు, మీ పిల్లల భవిష్యత్తుని, మీ రిటైర్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు కదా. లైఫ్లో దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి లేదని నేను నమ్ముతాను. మీరు కనుక అది నమ్మినట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు కాస్త టైం వెచ్చించి, గత 5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని ఒక 6గురిని లేదా 10 మందిని కలిసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలామంది అవైలబుల్ ఉన్నారు కదా. ఈ 10 మందిని ఎలా అంటే జెన్యూన్గా మీరు ఒక విషయం చెప్పండి నాకు. మీరు 10 ఇయర్స్గా చేస్తున్నారు కదా, మీకు ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ వలన లేదా ట్రేడింగ్ వలన వచ్చిన రిటర్న్ ఎంత పర్సంటేజ్లో? నాకు వచ్చింది బాగానే వచ్చింది, మళ్ళీ పోయింది, అది కరెక్ట్ కాదు. అందరూ డీమాట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చిన CAGR కనపడుతుంది. అడగండి. 10 మందిలో కనుక మీకు 5గురు నాకు 14-15% రిటర్న్ వచ్చింది అంటే ఓకే, అక్కడ మీ రీసెర్చ్ అయిపోయింది ఆన్ స్టాక్స్ మీద. సేమ్ థింగ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళని కూడా అడగండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 10 మందిని కలిసే ప్రయత్నం చేయండి. ఎవరు? 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని మ్యూచువల్ ఫండ్స్. మరి కాస్త ఇబ్బంది అయినా మీరు చేయాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు మీరు పెట్టాల్సిన డబ్బు కన్నా ముందు టైం పెట్టాలి కదా. వీళ్ళని కూడా 10 మందిని పట్టుకొని అడగండి. ఈ 10 మందిలో 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది, ఏమన్నా లాస్ వచ్చిందా, ఎంత లాస్ వచ్చిందని అడగండి. సో 10 ఇయర్స్గా కనుక మీరు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 272 యాక్టివ్ స్కీమ్స్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్లో 10 ఇయర్స్ యావరేజ్లో. దీంట్లో అన్ని ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్ 16.97. ఆల్ కేటగిరీ, స్మాల్, మిడ్ అండ్ లార్జ్, థీమాటిక్, సెక్టోరియల్ అన్నీ కలిపితే వచ్చింది 16.97% 10 ఇయర్స్ యావరేజ్. దీంట్లో ఎవరైనా మరీ దురదృష్టవంతుడు ఉండి ఇండస్ట్రీలోకి వెళ్ళా బాటమ్ ఫండ్ కనుక పట్టుకోగలిగితే అతనికి వచ్చింది 11.0%. ఎవరు? బాటమ్. అదంత పాసిబుల్ కాదు. మీరు నేను రీసెర్చ్ చేస్తే కూడా ఈ 10 ఇయర్స్ ఏది లోయెస్ట్లో ఉంటుందో పట్టుకోలేము. వాళ్ళకి వచ్చింది 11.2, యావరేజ్ వచ్చింది 16. మీకు బెస్ట్ అంటే దానికి చాలా ఎక్కువ ఉంది 24-26, అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ డేటా మీకు అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్. ఓకే, ఒకటి ఈ డేటా చూసే నమ్మొచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కలవాల్సిన అవసరం లేదు ఈయన మాత్రం నిజమని చెప్తాడు, గూగుల్ ఎందుకు నిజం చెప్తుంది, మనీ కంట్రోల్ ఎందుకు నిజం చెప్తుంది అనుకుంటే మీరు వెళ్ళి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ని కలిసి అడగండి. అంటే రిటర్న్ వచ్చింది ఒకటి, బట్ ఈ రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళు కొన్ని పెయిన్స్ కూడా గురై ఉంటారు కదా. మధ్యలో దాంట్లో వచ్చిన రిస్క్ ఏంటి, ఎటువంటి ఎమోషనల్ పెయిన్స్ వచ్చే వాళ్ళకి, అది కూడా కనుక్కోండి. అప్పుడు మీకుగా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఏది మంచిది అని. రెండిట్లో పెట్టండి అని చెప్పడం చాలా తెలివిగా చెప్పాం అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటర్న్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మెంటల్గా టెన్షన్ అవ్వకూడదు, మానసిక ఒత్తిడికి మమ్మల్ని లోన్ చేయకూడదు. ఓకే, స్టాక్స్లో మొదటగా వచ్చేది మీకు రిటర్న్స్ కాదు, మానసిక ఒత్తిడి. ఎందుకంటే ఒక స్టాక్ అనాలిసిస్ని ఎన్నో విధాలుగా అనాలిసిస్లు ఉన్నాయి. ఫండమెంటల్, టెక్నికల్, చార్ట్ అనాలిసిస్, మ్యాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ, పొలిటికల్ చేంజెస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి కాల్స్ తీసుకుంటుంది, గ్లోబల్ ఎకానమీ ఏంటి, మైక్రో ఎకానమీ ఏంటి, ఇవన్నీ మన సబ్జెక్ట్స్ కాదు. వీటిలో మనం రీసెర్చ్ చేసి గొప్పగా
రిటర్న్ చేయగలను అనుకుంటే మేబీ కొంతమందికి పాసిబుల్ కావచ్చు. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు డైరెక్ట్ ఈక్విటీ స్టాక్స్లో పెట్టినప్పుడు ఓకే, మీకు మంత్లీ 2%, 5%, 90 డేస్కి డబ్బులు, 6 మంత్స్కి డబ్బులు అనేవి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అయితే ఈ ఈక్విటీ గురించి అనాలిసిస్ చేసేవాళ్ళు కానీ, ట్రైనర్స్ కానీ, ఇన్వెస్టర్లు కానీ అందరూ కూడా గొప్ప ఇన్వెస్టర్ ఎవరు ప్రపంచంలో అంటే వారెన్ బఫెట్ని కోట్ చేస్తారు. అవును కదా? వారెన్ బఫెట్ గారు రీసెంట్గా 93 ఇయర్స్ ఏజ్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన అతని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ గత 82 ఏళ్ళుగా చేశారు ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఆయన పోర్ట్ఫోలియో ఈ రోజు వరకు వచ్చిన రిటర్న్ 20.5%. 20.5% CAGR. ఆయనకంటే గొప్ప ఇన్వెస్టర్ ఎవరు లేనప్పుడు మరి ఆయనకంటే గొప్ప రిటర్న్ ఎవరు తెచ్చుకోలేరు కదా? అది ఒక ఫ్యాక్ట్. అనదర్ ఫ్యాక్టర్, జిరోదా ఇస్ ద బిగ్గెస్ట్ బ్రోకింగ్ కంపెనీ ఇన్ ఇండియా టుడే. ఓకే, ఆయన నితిన్ కామత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జస్ట్ 2 months బ్యాక్. జిరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ అండ్ F&O చేస్తున్న టోటల్ ఇన్వెస్టర్స్లో 1% పీపుల్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ని క్రాస్ చేయలేకపోయారన్నారు ఆయన. ఫిక్స్డ్ డిపాజిట్ 3 years తర్వాత 3 yearsగా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు 1%, నాట్ ఈవెన్ 1% ఇన్వెస్టర్స్ కూడా 3 yearsలో ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చిన రిటర్న్ అంటే 5.35ని ఆ రిటర్న్ కూడా జనరేట్ చేయలేదని చెప్పారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న డేటా ఎవరి దగ్గర లేదు. ఆయనకంటే బెటర్ జడ్జ్ ఎవరు ఉంటారు? కానీ ఈ విషయం చెప్పుకోవడానికి ఎవరికి నచ్చదు. ఎవరికి ఈ విషయం నచ్చదు. దీన్ని ఎవరు స్టేటస్లో పెట్టరు, దీన్ని ఫార్వర్డ్ చేయరు. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడూ ఒక ఎక్సైట్మెంట్ కావాలి. స్టాక్ అనేది డెఫినెట్గా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. అంటే స్టాక్లో పెడితే డబ్బులు పోతాయని చెప్పను నేను. మీరు కనుక ఫుల్ టైమర్ అయ్యి ఉండి దాని మీద కూర్చుంటే డెఫినెట్గా మీరు మంచి రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ఎంతమంది ఫుల్ టైమర్స్ ఉన్నారు? ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది కదా. ఇప్పుడు నా ఫుల్ టైమ్ జాబ్ ఈజ్ సంథింగ్, నేను స్టాక్స్లో పెడతాను సంపాదిస్తానంటే అంత ఈజీ టాస్క్ కాదని నా అభిప్రాయం. ఓకే, మళ్ళీ దీనికి ఎన్నో పద్ధతులు చెప్తారు. ఎలా అంటే జస్టిఫికేషన్ ఇవ్వడం కొరకు మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు పెట్టినట్లయితే మీకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కనపడకుండా తీసేసుకుంటారు. ఎస్, మ్యూచువల్ ఫండ్ చాలా క్లియర్గా టోటల్ ఎక్స్పెన్స్ రేషియో డిఫైన్ చేస్తారు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ హైయెస్ట్ ఎక్స్పెన్సెస్ రేషియో 3%. అండ్ చాలా మంచి రూల్స్ ఎలా ఉంటాయంటే ఇన్వెస్టర్ ఫేవర్గా ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్కీమ్లో కనుక AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ 7,000 crores క్రాస్ అయినట్లయితే దాని TER హ్యాస్ టు టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో హ్యాస్ టు కమ్ బిలో 2%. మ్యూచువల్ ఫండ్ మీద అందరూ TER మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ TER మీరు అదర్ అసెట్స్కి మీరు అప్లై చేయరు? ఇన్సూరెన్స్లో మాట్లాడగలరు ఎవరన్నా? మీకు ఎంత TER అని? మ్యూచువల్ ఫండ్కి వస్తే దీని మీద పెద్ద బజ్, డైరెక్టా రెగ్యులరా, ఎంత డిఫరెన్స్? దీనికి TER ఎక్కువ ఉంది, దీనికి TER తక్కువ ఉంది. TER ఎక్కువ తక్కువ ఇన్వెస్టర్కి ఎందుకండి? నీకు ఎక్కువ రిటర్న్ వచ్చిన ఫండ్ మీరు తీసుకోవాలి కానీ TER తక్కువ ఉన్న ఫండ్ మీకు ఎందుకు? ఇప్పుడు నాకు కూడా కొంతమంది వస్తారు, నేను ఒక బ్లూ చిప్ ఫండ్ ఇస్తే సార్ దీనికంటే ఆ బ్లూ చిప్ ఫండ్ తక్కువ ఉంది కానీ సార్ ఎక్స్పెన్స్ రేషియో, మీరు ఎందుకంటే ఇది ఇస్తున్నారంటారు. సార్ దాని ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ గత 10 ఏళ్ళుగా కానీ 8 ఏళ్ళుగా కానీ 3 ఏళ్ళుగా కానీ రిటర్న్ చూస్తే దానికంటే ఇది 2% ఎక్కువ ఇచ్చింది. మీకు TER తక్కువ ఉండి రిటర్న్ తక్కువ ఇస్తే మీరు హ్యాపీనా? మన చేతిలోకి వచ్చేది అది కదా మనకు కావాల్సింది. ఈ ఎక్స్పెన్సెస్ రేషియో ఒక ట్రాప్లో పడద్దు. అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మీరు గూగుల్ చేసినట్లయితే మనీ కంట్రోల్కి వెళ్తే వాడు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అన్నీ మీకు కనపడతాయి. సో ఒక స్టాక్ ఇన్వెస్టర్ చాలా క్లవర్గా ఈ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ని కొన్నిటిని తీసుకొని ఆయన కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, విచ్ ఈజ్ సేఫ్. కానీ ఇది మీరు తీసుకొని ఈరోజు ఇన్వెస్ట్ చేశారు, రేపు ఆయన స్టాక్ అమ్మేస్తాడు, మళ్ళీ మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? ఈ స్టాక్ నేను అమ్మేసని చెప్తాడు ఆయన, మీకు మెసేజ్ మెయిల్ పంపిస్తారా? పంపరు కదా. అండ్ సరే, నేను అది కూడా కరెక్ట్ అనుకుందాం. మరి ఇప్పుడు నెలకు 2,000 SIP పెట్టే వ్యక్తి లేదా 5,000 పెట్టే SIP పెట్టే వ్యక్తి ఒక ఐషర్ మోటార్ షేరు, MRF షేరు కొనగలరా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనపడుతుంది. TCS, ఇన్ఫోసిస్, ICICI, HDFC అన్నీ ఉన్నాయి. మరి ఏ స్టాక్ కొనగలరైనా ఈయన దగ్గర ఉన్న అమౌంట్కి? ఇతను నెలకు పెట్టేది 10,000, ఏ స్టాక్ కొనగలరు? అన్నీ కొనలేరు కదా. అయితే ఇవన్నీ కొన్నందుకు నా కాస్ట్ వెళ్ళిపోతుంది 2% అంటే ఇంకా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేం. 2%లో కాస్టే కాదు, మీరు టైం సేవ్ అవుతుంది కదా. మీరు అంత అనాలిసిస్ ఎప్పుడు చేయగలుగుతారు? రోజు టైం స్పెండ్ చేయాలి. మీరు ఫుల్ టైమర్ అయితే నో డౌట్ అండి డైరెక్ట్ ఈక్విటీలో వచ్చే రిటర్న్ ఇంకెక్కడ రాదండి. ఉన్న అసెట్ క్లాస్లో మీరు ఫుల్ టైమర్ ఉండాలి, మీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి, మీరు టైం స్పెండ్ చేయగలగాలి. సో ఇప్పుడు మీకు కొంచెం టైం వెసులుబాటు ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో, వర్క్ ఫ్రమ్ హోమో ఏదో దానివల్ల. రేపటి రోజు మీకు డైలీ 6 hours 3 hours టైం దొరుకుతుందా? ఎవ్రీడే నైట్ 2 hours మీరు మార్కెట్ అనలైజ్ చేయగలుగుతారా? అండ్ ఇంకోటి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు, రేపు మార్కెట్ వర్స్ట్గా ఉందండి, స్టాక్ మార్కెట్ 55% చాలాసార్లు పడింది హిస్టరీలో. రేపు అది జరిగింది అనుకోండి, ఒక్క రోజులో 7-8% పడిపోయింది అనుకోండి,
మ్యూచువల్ ఫండ్లో ఆ రోజు కూడా మీరు ఎగ్జిట్ కొట్టేయచ్చు, రిడెంప్షన్ కొట్టచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి విపరీతంగా ర్యాలీ అయినాయి, మనం చెప్పుకోవడానికి చాలా స్టాక్స్ కోట్ చేస్తాం. 20% CAGR ఇచ్చిన స్టాక్స్, HDFC కానీ ఏషియన్ పెయింట్స్ కానీ, దానికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మీరు కోట్ చేసుకోవాలనుకుంటే. అలానే కొన్ని స్టాక్స్ విపరీతంగా పెరిగి అక్కడ నుంచి లోయర్ సర్క్యూట్ కొట్టేస్తే మీకు ఎగ్జిటే లేదు కదా. బాగా పెరుగుతుంది 200% ఇచ్చిందని మీరు ఎంటర్ అయిపోయారు, మీరు ఎంటర్ అయ్యాక ఇంకొక 100% ఇచ్చింది, 400% రిటర్న్ వచ్చింది, బట్ ఆ రోజు ఎగ్జిట్ లేదే. ఎస్ బ్యాంక్ 100 నుంచి 8 రూపీస్కి వస్తే ఎవరైనా చేయగలిగాం, కనీసం ఎగ్జిట్ కొట్టలేకపోయాం. DHFL అదే జరిగింది, IL&FS జరిగింది. సో లోయర్ సర్క్యూట్ అని ఒకటి ఉంది కదా, అది పడుతున్నప్పుడు అలోక్ ఇండస్ట్రీస్ కానీ రుచి సోయా కానీ ఇలా చూస్తూ ఉన్నారు ఇన్వెస్టర్లు. ఇలా చూస్తూ ఉండాలి, మీరేం చేయలేరు. మీ పేపర్ మీద 1 crore ఉన్నా అది 3 లక్షల వరకు కూడా మీరు కనీసం దాన్ని ముట్టుకోలేరు. అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్లో మీకు ఆ రిస్క్ లేదు కదా. ఫండ్ ఇవ్వండి, మార్కెట్ 8% పడింది నేడే, ఎస్ పాసిబుల్. మీ మ్యూచువల్ ఫండ్ కూడా 9% పడిపోయింది, రిమైనింగ్ 92% అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఒక స్టాక్ తీసుకుంటే అది చేసుకోలేరు. అండ్ స్టాక్స్ పికింగ్ కూడా ఎస్ దేర్ ఈజ్ ఎ వే టు ప్రొటెక్ట్ యువర్ వెల్త్ ఈవెన్ ఇన్ పికింగ్ స్టాక్స్. మీరు ఎలా చేయాలి, అట్లీస్ట్ మినిమం 3 సెక్టార్స్ హోల్డ్ చేయాలండి. వాటిలో ABC అంటారు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ కన్జంప్షన్, ఎందుకంటే ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ 3 సెక్టార్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా అని చెప్పేసి బ్యాంకింగ్లో HDFC, కన్జంప్షన్లో ITC, ఆటోమొబైల్లో నేను టాటా తీసుకుంటుంటే కాదు. విత్ ఇన్ ప్రతి సెక్టర్లో కూడా మీకు మినిమం 5 స్టాక్స్ హోల్డ్ చేయగలగాలి మీరు. అంటే 15 స్టాక్స్ పోర్ట్ఫోలియో అయిపోయింది. అండ్ ఏ ఒక్క సింగిల్ స్టాక్కి కూడా మీరు దాంట్లో మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 10%కి మించి వెయిటేజ్ ఇవ్వద్దు. అండ్ వెయిటేజ్ కూడా ఇప్పుడు నేను 15 స్టాక్లు పిక్ చేసుకున్నాను, ఒక స్టాక్ విత్ ఇన్ ఏ మంత్ నాకు 20% రిటర్న్ చేసింది, పాసిబుల్. అలా అని చెప్పి మిగిలిన డబ్బు అక్కడ మూవ్ చేయొద్దు. యాక్చువల్గా మీరు దాన్ని కడౌన్ చేసి వీటిలోకి రావాలి. దాని వెయిటేజ్ పెరిగితే దాన్ని కడౌన్ ట్రిమ్ చేసి ఈ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాటిలోకి రావాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే మీరు కూడా 30 స్టాక్స్ హోల్డ్ చేస్తారు కదా. ఆ 30-40 స్టాక్స్ ఏదో మ్యూచువల్ ఫండ్ అయినా ఫుల్ టైం రీసెర్చ్ చేసి ఒక టీం పనిచేసి మీ కొరకు హోల్డ్ చేసి, మీకు అదే చెప్పాను ఇప్పుడు 20 years రిటర్న్ ఇన్ ది ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 16-17% కనపడ్డప్పుడు, వరస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ 11 ఇచ్చినప్పుడు, బాటమ్ పర్ఫార్మింగ్ ఇచ్చినప్పుడు ఇంకా మనకు టెన్షన్ ఏంటి? వై ఆర్ వరీడ్ అబౌట్ 2%? రైట్ కదా. సో ఫుల్ టైమర్ ఉంటే ఖచ్చితంగా స్టాక్స్లో మీరు పెట్టుకోండి. నాకు వేరే పని ఏమీ లేదు, నా ఫుల్ టైం ఇది, నేను ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, నా దగ్గర నాలెడ్జ్ ఉందంటే ఎస్ మీరు డైరెక్ట్ ఈక్విటీ స్టాక్స్కి వెళ్ళండి, మీరు క్రియేట్ చేయగలుగుతారు. కానీ మీరు ఇంకొక ఫుల్ టైం జాబ్ చేస్తూ పార్ట్ టైం ఇది చేస్తానండి, నేను నేర్చుకుంటానంటే అదంతా ఈజీ కాదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. స్టాక్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అపోహలకు సంబంధించి ఒక డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్స్.